మీరెందుకు అప్పుడు ఏ పదవి తీసుకోలేదంటే పరిటాల రవీంద్రకి అనౌన్స్ చేస్తారు అంటే మీకు ఏ పదవి కూడా రాజకీయంగా ఏ పదవి కూడా అనౌన్స్ చేయలేదా? మాకు ఇద్దరు ఉండాలనే కోరిక ఎవడు లేదు, ఎవరెవరు ఉంటే చాలు అంతే. మీరు ఆయన వెన్నట్టు ఉండాలి అంతే. అంతే నాకు అప్పుడు 10 ఉండాలి, ఆయనకు ఉంటే నాకు ఉన్నట్లే లెక్క అది. అంటే తొలిసారిగా పరిటాల రవీంద్ర గారు అక్కడ నిలబడినప్పుడు అంటే ఈ రమణారెడ్డి వాళ్ళ ఓబులరెడ్డి వాళ్ళ వర్గంతో ఎలా తలబడాల్సి వచ్చింది? అంటే అక్కడ మొత్తం వాళ్ళ హవా కొనసాగుతున్నది అప్పటికే కూడా. అప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు, వాళ్ళ అధికారం ఉంది అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా. అంటే మీరు ఏ ధైర్యంతో ముందుకు పోయారు? అంటే అప్పుడు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఒక వర్గం కాదు, పోలీసు వర్గాలు కూడా మాకే సపోర్ట్ చేసినాయి. అంటే అరాచకం పెచ్చిమీరిపోయినప్పుడు పోలీసు వాళ్ళని కూడా చాలామంది సిఐల్ని ఎస్ఐల మీద దాడులు చేసినటువంటి, ఆ రోజు అంజనా సిన్హా మేడం మీద, ద్వారకా తిరుమలరావు మీద, వీళ్ళందరినీ కూడా వాళ్ళు సీరియస్ తిట్టిండేటివి అన్నీ కూడా ఉన్నాయి అందరికీ. అదేంతో ఇండైరెక్ట్గా మాకు పోలీస్ వ్యవస్థ కూడా సపోర్ట్ చేసింది. ప్రజల యొక్క సహకారం అంటే ఏ ఊరికి వెళ్ళినా తండోపతండాలు ఎంతమందిని చంపినా ఏదైనా దుర్మార్గాన్ని ప్రతిఘటించాలనే పరిస్థితి ప్రజలు వచ్చినారు. కాబట్టి ఆ ఎలక్షన్ అయిపోయేవారు కూడా 6 నెలలు ఒక పెద్ద యుద్ధ వాతావరణమే. బయటికి పోయినాడు, ఇంటికి వచ్చేదాకా వాళ్ళ పరిస్థితి అట్లే ఉంది, అవతల మా పరిస్థితి అట్లే జరిగింది. అది లాస్ట్కి మేము విన్ అయ్యేదాకా అది విన్ అయితేనే ఈయన మంత్రి అయిపోతేనే ఎక్కడో ఎక్కడంతా వాళ్ళు అప్స్కాండ్ అయిపోయినారు చాలామంది. ఇంకా అప్పటి నుంచి మేము రాజకీయాల్లో ఆ రకంగా పోరాటం సాగుతూ వచ్చింది వాళ్ళకి మాకు. అంటే పరిటాల రవి గారు మంత్రి అయినా కంటే మీరు ఆయనకు కుడిభుజంగా ఉంటూనే అంటే అప్పుడు ఎప్పటి వరకు ఎవరైతే ఉన్నారో ప్రత్యర్థులందరినీ కూడా ఒక్కొక్కరిగా మట్టుపెట్టి దాదాపు 600 నుంచి 700 మందిని జిల్లాలో మట్టుపెట్టారనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉంటాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వాళ్ళు ఏదో అంటే ప్రతిపక్షాలు మన వాళ్ళు ప్రతిఘటించే అంటే ఏదో దుష్ప్రచారానికి గురి చేయాలని చెప్పి మాట్లాడడం తప్పితే 600 మంది 500 కొన్ని పేర్లు చెప్పానండి వాళ్ళని చెప్పరు వాళ్ళు. నన్ను కూడా నేను సరెండర్ అయ్యి నేను చల్లపల్లి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు అన్నారు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 600 మిస్సింగ్ కేసులు నీ మీద ఒక ఫైల్ బుక్ అయిందండి, డీజీపీ గారికి ఇచ్చారు. అదేం చేశారని స్టీఫెన్ రవీంద్ర గారు ఆయన సిసిఎస్ ఎస్పీగా ఉన్నారు, ఆయన నేతృత్వంలో వచ్చి నన్ను ఇంట్రాగేషన్ చేసినారు. అవేదో కొన్ని పేర్లు ఇవ్వండి సార్ అంటే పేర్లు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా పేర్లు ఇచ్చేదానికి. ఊరికి అంటే వాళ్ళ పోయిన బాధితుల కుటుంబాలన్నా పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఫలానా మమ్మల్ని మా వాడిని కిడ్నాప్ చేశారు, మా వాళ్ళు చంపారని. కానీ యాక్షన్ జరిగింది వాస్తవం. కానీ మాకు సపోర్ట్ చేసేటువంటి వర్గాలకి వాళ్ళకి అనేక మాకు డైరెక్ట్గా వాళ్ళతో ఎవడు ఫైట్ కాదు. ఇప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేసేటువంటి ఇప్పుడు కలికివండ్లపల్లి, పెనుగోలు ఇవన్నీ ఫ్రాక్షన్ విలేజ్లు, మేడాపురం అది ధర్మవరం అంతా ఫ్రాక్షనే, ఇటువంటివి అన్నీ కూడా తాడిపత్రి అంతా ఫ్రాక్షనే. ఇటువంటి ఉన్న చోట మా వర్గానికి వాళ్ళ వర్గానికి జరిగిన దాంట్లో యువతల వాళ్ళ వైపు చనిపోతేనేమో మేము చంపించినామంటారు, మా వాళ్ళు చనిపోతే వాళ్ళు చంపించినారని తప్పితే పరస్పరం దాడుల మధ్య కొంతమంది యువతల బలైనారు, అవతల బలైనారు కాదనలేదు. కాబట్టి దాంట్లో ఇండైరెక్ట్గా మా హస్తం ఉందనేది వాళ్ళ వైపు చంపినాడు అంటారు, మా వైపు చంపినాడు వాళ్ళు చంపినారు అనుకోండి తప్పితే, ఆరోపణలు తప్పితే మేము డైరెక్ట్గా ఏ దాంట్లోకి దిగి చేయాల్సిన అవసరం మాకు రాలేదు. ప్రజల యొక్క సహకారమే ప్రజల బలమే అంతేది. అంటే ఆనాడు కొండపల్లి సీతార కేఎస్ఆర్ వర్గము, గణపతి వర్గం అంటూ విడిపోయాయి. విడిపోతూ కేఎస్ఆర్ వర్గంలో మీరు సానుభూతిగా పరులుగా ఉన్నారు. ఎందుకు అలా? అంటే గణపతి వర్గం వైపు ఎందుకు పోలేదు, కేఎస్ఆర్ వర్గంలోనే ఎందుకున్నారు? వాళ్ళతో ఉన్నటువంటి సాన్నిహిత్యం అంతే. కొండపల్లి సీతారామయ్య పార్టీ విడిపోయే 2 సంవత్సరాల క్రితమే మా డెన్నులో ఉన్నాడు. కొండపల్లి సీతారామయ్య గారు కానీ, బండయ్య మాస్టర్ గారు కానీ, ఆర్కే గారు కానీ, రెడ్డప్ప అనే ఒక అతను ఉండేవాడు, తర్వాత అద్దాల మోహన్ గారు కానీ, పోతుల సురేష్, చిన్నారప్ప, వీళ్ళంతా. రౌఫ్ గారు కూడా అప్పుడు మీ వర్గంలో ఉన్నారు. ఎట్టి ముత్యాలప్ప అంటే రౌఫ్ గారు ఎప్పుడో విడిపోయారు ఆయన, కానీ వచ్చేవాడు కలిసేదానికి. కానీ వాళ్ళతో ఉన్నటువంటి సన్నిహితమే మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం అంతే. పెద్ద ఆయన పార్టీ వ్యవస్థాపకుడు, ఈయన్ని ద్రోహం చేస్తున్నారని మేము కొండపల్లి సీతారామయ్య సపోర్ట్ చేసాము తప్ప, ఇప్పుడు ఎన్టీ రామారావుతో విడిపోయినప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది కదా మాకు. వ్యవస్థాపకుడనే గుర్తించి ఎన్టీఆర్ వర్గంలో ఉన్నారు మొదట, తర్వాత చంద్రబాబు నాయుడు దాంట్లోకి వచ్చాం. తెలియని పాలిటిక్స్ అంటే పాలిటిక్స్లోని ట్రిక్స్ తెలియక అంతే. పోతుల సురేష్తో మీకు ఎలాంటి పరిచయం ఉండేది? అంటే మీకు కానీ ఎలా పరిచయం అయ్యారు ఆయన అసలు మీకు? పోతుల సురేష్ అనంతపురం ఇంజనీరింగ్ స్టూడెంట్ అతను. ఆయన అనంతపురంలో ఇంజనీరింగ్ చేస్తూ పీపుల్స్ పవర్ పార్టీ రాజకీయాల వైపు వచ్చినాడు. ఫస్ట్ ఎవరు వచ్చినా మా ఏరియాలో ఈ మామూలుగా పార్టీ పబ్లిసిటీ కోసము అప్పుడు గ్రామాల్లో ఈ జేఎన్ఎం అంటే జన్నాథ్ మండలి అనేది ఒకటి ఉండే సంస్థ. అంటే వాళ్ళ పాటల రూపంలో పాడితే వీళ్ళు స్పీకర్లుగా సత్యం కానీ, పోతుల సురేష్ కానీ, గుంటకల్ సత్యం అని ఇంకొక అతను ఉండే, వీళ్ళు యాకూబ్ అని ఇంకో ఇంజనీర్ ఉండి ఇప్పుడు ఆయన వరంగల్లో ఉన్నాడు.
వీళ్ళందరూ కూడా యూనివర్సిటీ నుంచి విద్యార్థులుగా స్పీకర్లుగా వచ్చేవాళ్ళు వీళ్ళు. సామాజిక పరంగా తీసుకుంటే ఆయన ఆరవేశకు సామాజిక వర్గానికి చెందినవారు, మరోవైపు ఇంజనీరింగ్ విద్యార్థి అంటున్నారు. అంటే అలాంటి వ్యక్తి పీపుల్స్ వారు యొక్క కార్యక్రమాలకు ఎలా ప్రభావితం చేయాడు, అసలు అతనికి నచ్చిన అంశం ఏమంటారు, ఎందుకు వచ్చాడు అలా? ఆయనే కాదు, చాలామంది ఒక మనసున్న వాళ్ళు, కొంచెం విఘ్నత కలిగినటువంటి వ్యక్తులు, సిద్ధాంతాలకి ఆకర్షితులైన వ్యక్తులు పీపుల్స్ వార్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ సమసమాజం కోసం ఈ మనుషులు ఇంత దోపిడీ చేస్తున్నారు, ఈ పెట్టుబడిదారు విధానము, ఈ బూర్జువాలు ఇంతమంది మనుషులను దోపిడీ చేస్తున్న విధానంతో వాళ్ళు లెనినిజం కానీ మావోయిజం కానీ ఇవన్నీ కూడా మామూలుగా అర్థశాస్త్ర తత్వశాస్త్రాన్ని కూడా చదివిండే వాళ్ళు.